ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే ఆపత్కాలంలో దేవుని బిడ్డలు సిగ్గునందురు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మన యొక్క జీవితం అనేది ఒక యాత్ర. ఈ యాత్రలో ప్రతిరోజు ఒక విధంగా ఉండదు. రోజు రోజు మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ప్రదేశాలు మారుతూ ఉంటాం. ఎన్నో స్థలాలు తిరుగుతూ ఉంటాం. ఏయో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఎన్నెన్నో విషయాల్లో మేము ముందుకు సాగుతుంటాం. అయితే ఈ యొక్క యాత్రలో ఎన్నో శోధనలు ఎదురవచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు ఎదురవచ్చు, ఒకసారి ఆపదలు కూడా మన జీవితంలో ఎదురవచ్చు. కానీ దేవుని నమ్మిన ఆయన బిడ్డలకి ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపించి కాపాడుతున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది వారి జీవితాలు ఎదురైనటువంటి కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, ఇరుకులో నుంచి, ఆపదలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు విడుదల పొంది సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. నేడు ఈ భూమి మీద నివసిస్తున్న వారు కూడా అనేక మంది వారి జీవితాలు ఎదురైనటువంటి కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడో, ఏ విధంగా వారిని విడిపించాడో అనే విషయాన్ని వారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే ఈ మాటలు వింటున్న సహోదరా సహోదరి, నీ జీవితంలో కూడా కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. కొన్ని ఆపదల్లో నువ్వు ఉన్నావు. కానీ ప్రభు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే ఆపత్కాలమందు వారు సిగ్గునందురు అంటున్నాడు. కాబట్టి నీకున్నటువంటి కష్టంలో, నీకున్నటువంటి ఇరుకులలో, నీకున్నటువంటి సమస్యల్లో, నీకున్నటువంటి బాధల్లో, నీకున్న నిందల్లో, అవమానాల్లో, నీకెదురైన అపాయంలో నీవు సిగ్గునందుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు నేను ఆ యొక్క ఆపద నుంచి, ఆ కష్టం నుంచి నిన్ను విడిపించి, నిన్ను అన్ని విధాలుగా తప్పించి కాపాడగల సమర్థవంతుడు. నిశ్చయంగా సహోదరా సహోదరి, నువ్వు నమ్మినట్లయితే ప్రభు నీ జీవితంలో, మనందరి జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా దాన్ని విడిపించి బాగు చేస్తున్న సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక నువ్వు నమ్ము. ప్రభు నీ ఆపదలో నుంచి నన్ను విడిపించి చిగ్గుపడకుండా నేను చేయబోతున్నాను. వాళ్ళు నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ ఆపదలో చిక్కున్నా, నీ కష్టం నాకు వచ్చింది, శత్రువులు నన్ను ఏమంటారో, మనుషులు నన్ను ఏమంటారో, లోకంలో నేను ఏమైపోతానో, ఎలాంటి తలవంపులు వస్తాయో అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు చిగ్గు నందకుండా దేవుడు నీకు జయమిచ్చి, నీ పక్షంగా కార్యం జరిగించి, నీతో ఆయనను నడిపించి, నీకు అన్ని విధాలుగా మేలు చేసి, శత్రువులు మాట్లాడటానికి అవకాశం లేకుండా నీ విషయంలో ప్రభు అన్ని విధాలుగా మేలు చేసి నిన్ను ఆశీర్వదించి కాసి కాపాడి అన్ని విధాలుగా వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని. ఏ ఆపదలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందులో ఉన్నారో ఆపదలో నుంచి, ఇరుకులో నుంచి, కష్టంలో నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈరోజు పుట్టినరోజు నివాహనను జరుపుకున్న వ్యక్తులని, బిడ్డల్ని, కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించి బలపరిచి వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలను బలపరచండి. చిగ్గు నందునని చెప్పారు తండ్రి. చిగ్గు పడకుండా నీ బిడ్డలని అయ్యా బలపరచండి, ధైర్యపరచండి, నిలబెట్టండి. గొప్ప కార్యాలు చేసి నా మహింపరచుకోమని అయ్యా నీ చేతులకే నాయన వీళ్ళందరినీ, మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటూ నీ వాక్యం సత్యమని మేము ఒప్పుకుని నమ్ముతూ నేను స్తుతించి ఆరాధించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.